అంగన్వాడీల సమ్మె, మరోవైపు మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక పక్క అంగన్వాడీల సమ్మె జరుగుతుంది గత 15 రోజుల నుండి. ఈ రోజు మున్సిపల్ కార్మికులందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. ఏంటి అసలు ఏం డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి? అంగన్వాడీ ఉద్యోగులు 15 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి 25,000 మంది ఉద్యోగులు ఈ నెల 20వ తేదీ నుంచి వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి 26 నుంచి మున్సిపల్ కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తున్నారు. వీళ్ళందరూ అడుగుతున్నది ఒక్క విషయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగులకి అలాగే స్కీమ్ వర్కర్లకి ఏవైతే వారు హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి సర్క్యులర్స్ గానీ జీవోస్ గానీ ఏవైతే ఇచ్చారో వాటిని రద్దు చేయమని, వీళ్ళకి కనీస వేతనాలు ఇవ్వమని, పర్మనెంట్ చేయమని, వీళ్ళకి ఇతర యాప్ని రద్దు చేయమని. మున్సిపల్ కార్మికులు ప్రధానంగా కొత్త డిమాండ్లు ఏమి లేవు. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే డిఏ ఇవ్వాల్సినటువంటి అసలు మున్సిపల్ కార్మికులు డిఏ లేదు, చచ్చిపోతే వాళ్ళకి ప్రమాద బీమా లేదు, రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఆరోగ్యం బాగోపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళ బిడ్డల్లో ఎవరన్నా ఒకరు గతంలో చేయించుకునేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. 21,000 అంటున్నారు శానిటేషన్ లో పనిచేసి. 21,000 కాదు, 6,000 రూపాయలు వాళ్ళకి హెల్త్ అలవెన్స్ పేరుతో ఇస్తా ఉన్నారు, వేతనం కాదు. అందుకని కనీస వేతనం ఇస్తే వాళ్ళు బ్రతకడానికి వీలుంటుంది, తెల్లారులేసి పని చేయడానికి వీలుంటుంది. మిగిలినటువంటి శారీరక శ్రమ వేరు, మానసిక శ్రమ వేరు. ప్రభుత్వ ఆఫీసుల్లో వర్క్ చేసేది వేరు, రోడ్ల మీద పనిచేసేటటువంటి డ్రైనేజీలో పనిచేస్తున్నారు, పార్కుల్లో పనిచేస్తున్నారు, రోడ్ల మీద పనిచేస్తున్నారు, వాటర్ స్టేషన్ లో పనిచేస్తున్నారు, ఎలక్ట్రీషియన్ లో పనిచేస్తున్నారు. వీరంతా వివిధ తరగతుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కనీస వేతనాన్ని ఇవ్వాలి. కనీసం వాళ్ళ కుటుంబం బతకాలంటే వాళ్ళు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి. అది ప్రభుత్వాల బాధ్యత, ఆ పని చేయడం లేదు. అందుకనే ఈ రోజు వీళ్ళు సమ్మెలోకి వచ్చారు. రోడ్లు క్లీన్ చేసేది వీళ్ళే, ఎక్కడైనా చెత్త ఉన్నా వేరేది వీళ్ళే, కానీ వీళ్ళ మీద ఇప్పుడు ఆ చెత్తగా ఒక ప్రయోగం చేస్తున్నారు ప్రభుత్వం. ఎలా ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఏరేసే చెత్తతో కూడా బిజినెస్ చేస్తుంది. ఆఖరికి చెత్త పన్ను వేసి దాని ద్వారా కూడా ఖజానాలు నింపుకునే పని చేస్తుంది. కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి మున్సిపల్ వర్కర్లకి కితాబులు ఇచ్చే పని చేశారు. మీకు 1,00,000 ఇచ్చినా గానీ తక్కువే అన్నారు. కానీ ఈ రోజు 1,00,000 రూపాయలు వాళ్ళు కోరుకోవడం లేదు, 1,00,000 అడగడం లేదు. మాకు కనీస వేతనం ఇవ్వండి, చట్టబద్ధమైనటువంటి వేతనాన్ని ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. కానీ ఆ పని చేయడం లేదు. అందుకనే ఈ రోజు వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. ఎవరైనా సమ్మె చేస్తే పెద్ద ప్రభావం ప్రభుత్వం మీద పడకపోవచ్చేమో, కానీ ప్రభుత్వం మీద ప్రతి రంగానికి సంబంధించి ప్రభావం ఉంటుంది. కానీ మున్సిపల్ కార్మికులు చేసే సమ్మె ప్రభుత్వాలని కదిలించే పని చేస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి పాలకులు కూడా షేక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు మున్సిపల్ సమ్మె ఎవరైతే సమ్మెలోకి రాలేదో వాళ్ళని కూడా సమ్మెలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని సంఘాలని లొంగ తీసుకొని వాళ్ళని బయటకు రానియకుండా వాళ్ళతో పనిచేయించి పెద్దగా సమ్మె జరగటం లేదని చెప్పాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళని కూడా సమ్మెలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా వారిచ్చిన హామీల్ని నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. మా వంశం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నా ప్రభుత్వం అనలేదు. మా వంశం మాట తప్పదు, మడమ తెప్పదు అన్నారు. మరి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఇచ్చిన మాటను మీరు తప్పారా లేదా? మీరు ప్రజల ముందు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులందరూ, ఉద్యోగులందరూ రోడ్డు మీద పడి ఆందోళన చేస్తా ఉంటే మీరు రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించండి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల దగ్గరకు రాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే, ప్రజలకు సంబంధించినటువంటి డిమాండ్ల మీద ఒక కాగితం తీసుకొని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకైక ముఖ్యమంత్రి అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ రకంగా వ్యవహరించారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ రకంగా వ్యవహరించినటువంటిది లేదు. ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏమిటో, కార్మిక వర్గం పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి, కోవిడ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చేసారు, సమ్మెకి దిగారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు? కరోనా టైం, గతంలో వచ్చినటువంటి కరోనా టైంలో కూడా మున్సిపల్ వర్కర్కి ఫుడ్ పెట్టలేదు, తాగడానికి నీళ్లు ఇవ్వలేదు, శానిటైజర్ కానీ గ్లౌజులు కానీ ఏమి ఇవ్వలేదు. చనిపోయినటువంటి వాళ్ళకి 50 లక్షలు ఇస్తా ఉన్నారు.
ఒక్క మున్సిపల్ వర్కర్ కూడా 50 లక్షలు ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. అందుకని ఈ రోజు కోవిడ్ వచ్చిన ఒకవేళ ఈయన లాక్ డౌన్ పెట్టినా మా సమ్మె మాత్రం జరిగింది. కోవిడ్ వస్తే మున్సిపల్ కార్మికుల యొక్క పని మరింత ఎక్కువ ఈ ప్రభుత్వానికి అవసరం కాబట్టి మా సత్తా ఏదో కూడా చూపించడం కోసమే ఈ సమ్మెలోకి దిగాం. కోవిడ్ వచ్చినా జనం ప్రాణాలు పోతున్నా వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ప్రభుత్వాల యొక్క దుర్మార్గత్వాన్ని మాత్రం మేము వదిలేటటువంటి ప్రసక్తి లేదు. కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా మా సమ్మె కొనసాగించేటటువంటి పని చేస్తాం. కొంతమంది కార్మికులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పను మాట తప్పను అన్నారండి, కానీ మడమ తిప్పాడు మాట తప్పాడు. మేము పార్కుల్లో చేసేవాళ్ళం, మాకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో పురుగు పుట్ర కుట్టినా చేసినా చెట్ల మీద పడినా చేసినా ఏదైనా సరే గానీ మాకు ఒక ఇదంటూ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీ అంటూ మాకేమి లేదు, మాకంటూ వాళ్ళు భరోసా ఇచ్చింది కూడా ఏమీ లేదు. కానీ మేము కష్టపడి చేస్తున్నామో లేదో బొత్స సత్యనారాయణ గారు చెప్పారండి ఒకనప్పుడు. ఎలాగా పార్కు వాళ్ళు వెళ్ళి చెట్ల కింద కూర్చుంటారు, వాళ్ళే పనులు చేయరు. మేము లేకపోతే శ్వాస లేదు, వాళ్ళకి ఆక్సిజన్ అందే ఇదే లేదు. మేము ఉండాలి, మేము ఉంటేనే మొక్కలకి మేము నీళ్లు పోయాలి, మొక్కలు పెంచాలి, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మేము ఉండాలి. కంపల్సరిగా మేము మొక్కలు పెంచే వాళ్ళం మేము ఉండాలి. మేము లేనిదే వాళ్ళు లేరు కదా. అటువంటిప్పుడు మాకు జీతాలు పెంచడానికి కానీ హెల్త్ అలవెన్స్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే మాకు ఇబ్బంది లేదు. మాకు అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు. అది కాక పెద్ద పెద్ద కుండీలు ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు, అర్ధరాత్రి అవనివ్వండి ఎప్పుడైనా అవనివ్వండి, వాళ్ళు చెప్పిన టైం ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే డ్యూటీల్లో. వాళ్ళు మేము ఎప్పుడైతే వస్తామో మేము ఎన్నింటికి వెళ్తామో కూడా మాకే తెలియదండి. దీంట్లో ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నామంటే మాకు సంబంధించి మాకు ఎంతవరకు ఎంత ఇవ్వాలి అమౌంట్, వాళ్ళు ఇవ్వాల్సింది పోయి మాకు ఇచ్చే డబ్బులు కూడా మాకు రావట్లేదు. ఉదయం పూట 7 o'clock వస్తాం, నైట్ 2 o'clock లేదా 1 అవుతుందో 2 అవుతుందో తెలియదండి. కానీ మాకు అప్పుడు మేము వాళ్ళకి కనబడం ఎలాగంటే మేము మొక్కలు పెంచే వాళ్ళం, మేము చెట్ల కింద కూర్చునే వాళ్ళమే తప్ప మాకు జీతాలతో పని లేదు, మా ఆరోగ్యాలతో మాకు పని లేదు, వాళ్ళకి పని లేదు. ఎందుకంటే వాళ్ళు మా సేవలు అందించుకోవడమే తప్ప వాళ్ళు మాకు చేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే పెన్షన్లు కూడా అలాగే ఆపేశారమ్మా. పెన్షన్లు నాకు 2 ఆడపిల్లలు వికలాంగులు, నేను ఉంటే వాళ్ళు తింటారు లేకుంటే లేదు, కానీ వాళ్ళిద్దరు పెన్షన్లు తీశారు. అలాగే మాలో చాలా మంది గుడ్డి వాళ్లే గాని భర్త లేని వాళ్ళు గాని కుంటి వాళ్ళు గాని వీళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్స్ తీశారు. ఇస్తామని అంటున్నారు, ఏది ఇవ్వట్లేదు. మేడం దయచేసి ఈ 3 నెలల్లో మాకు ఏమి న్యాయం చేస్తారో చూస్తాం, లేదంటే జగన్ గారు వెళ్తారు ఇంటికి, ఎలాగో మనం తిప్పుకొనే వెళ్తారు. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు జరగబోయే సిచ్యువేషన్ కూడా అదే. కాకపోతే వెళ్ళే ముందైనా మా ముఖాన్ని ఏదైనా వేస్తే బాగుంటుంది. అది ఈ రోజున మేము మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈ రోజున మరి మేము గత 20 సంవత్సరాల నుంచి మేము మరి మున్సిపల్ కార్పొరేషన్ లో పార్క్ సెక్షన్ లో మేము పని చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మాకు 5 సంవత్సరాల క్రితం వచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి జీతాలు పెంచుతామని పర్మనెంట్ చేస్తామని మాకు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ఈరోజు తప్పించుకున్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవచ్చు, కానీ దాని పక్కన ఒక మొక్క నాటితేనే ఆ ఇంటికి అందం, ఆ గార్డెన్ వర్క్ చేసే వారికి అది అర్థమవుతుంది. ఆ మొక్కల ద్వారా మేము అందరికీ ఆక్సిజన్ అందిస్తున్నాము. మరి ఈ రోజున కరోనా వైరస్ ప్రభావం వల్ల కూడా చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. మా కష్టం ఉంది అందులో. మరి మేము నడిచి వచ్చి పనులు చేసిన పరిస్థితులు ఉన్నాయి, మాకు ఏ సదుపాయం లేదు. మరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు ఎంతవరకు చేసిందంటే, ఈ రోజు ఎలా చేస్తున్నాం అంటే అది మరి వారు మాకు పర్మనెంట్ చేస్తారని, మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అయినా కానీ మరి వారు ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మరి వారు మాకు విషయం ఈ రోజు రోడ్లు పడ్డామంటే వారు కదిలి వస్తారని మేము ఈ రోజు రోడ్లు పడ్డాము. వారు దయించి మమ్మల్ని పట్టించుకోవాలని. మరి కొంతమంది మరి విధవరాల పెన్షన్ గురించి విధవరాల పెన్షన్ తీసేశారు, వితంగుల పెన్షన్ తీశారు, మరి అంగవైకులు వారి పెన్షన్ తీశారు. మేము ఉద్యోగస్తులు అని మా విషయంలో పెద్ద ఉద్యోగస్తులు మాకు ఇచ్చేదంతా 15,000. చాలా రేట్లు పెరిగిపోయి అన్ని విధాలుగా మరి నిత్య అవసరతలు మాకు తీర్చబడక మేము ఇంకా ఎదురు చూడవలసి వస్తుంది. మరి ఈ సమయంలో మరి మమ్మల్ని గుర్తించి మా తగిన కష్టానికి ఫలితం మాకు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం.
సో మొత్తానికి కార్మికులు అయితే రోడ్డు మీదకి సమ్మెకి దిగారు. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి. సమాన పనికి సమాన వేతనం, అలాగే వాళ్ళ జీతం కూడా పెంచాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ డిమాండ్స్ నెరవేరే వరకు వాళ్ళు రోడ్డు మీద మేము ఇలాగే చేస్తాం. కోవిడ్ వచ్చినా కానీ మేము ఎక్కడికి కదలం. కోవిడ్ వచ్చినా మేము ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పనిచేస్తాం. ఇప్పుడు కోవిడ్ వచ్చినా సమ్మెకి దిగే ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో మా డిమాండ్ నెరవేరకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతం అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఆనంద్ నాగశ్రీ, విజయవాడ, జై స్వరాజ్య టీవీ.